నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం. పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం. సంఘటనలను సింపతి కోసం మార్చుకోవడంలో జగన్ ఎక్స్పర్ట్ విమర్శించిన మంత్రి పయ్యావుల. $280 కోట్లతో తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి డిపిఆర్ సిద్ధం చేశాం. ఎమ్మెల్యే నజీర్ వెల్లడి. మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు హెచ్చరించిన ఎస్పీ వకుల్ జిందాల్. స్పెషల్ డ్రైవ్ లో భారీగా వాహనాలు సీజ్. చంద్రబాబు అవినీతికి తరగని గనిలా అమరావతి మారింది. రాజధాని ఎప్పటిలోపు పూర్తి చేస్తారో చెప్పాలి. వైసీపీ నేత సజ్జల డిమాండ్. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. ఎస్ఐపిబిలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలపడంతో పాటు పలు కీలక అంశాలపై చర్చించారు. పెట్టుబడులు, పరిపాలనకు సంబంధించిన పలు అంశాలకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడించారు. విశాఖపట్నం మరియు అనకాపల్లి జిల్లాలో ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్టు సజావుగా అమలు జరగడానికి మెసెస్ అదానీ ఇన్ఫ్రా ఇండియా లిమిటెడ్, మెసెస్ రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ యొక్క ఆధారిత నోటిఫైడ్ పార్ట్నర్ సమర్పించిన అభ్యర్థనలకు ఆమోదం తెలిపింది. ప్రోత్సాహకాల మార్పు, అదేవిధంగా కేటాయించిన భూమికి సేల్ అగ్రిమెంట్ బదులుగా సేల్ డీడ్. ఎందుకంటే ఇటీవల ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్వైర్మెంట్ కానివ్వండి, వాళ్ళ స్టాచ్యుటరీ రిక్వైర్మెంట్ కానివ్వండి, సేల్ అగ్రిమెంట్కి బదులు సేల్ డీడ్ కావాలని చెప్పేసి రిక్వెస్ట్ చేసింది. దాన్ని మరి ఏదైతే పాలసీ ఏ ప్రతిపాదన ఆమోదించినా కూడా ఈ ప్రతిపాదనలన్నింటినీ కూడా ఇంతకుముందు ప్రభుత్వం ఏదైతే పాలసీస్ ఆమోదించిందో, ఇది డేటా సెంటర్ పాలసీ కానివ్వండి, లేకపోతే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ కానివ్వండి, లిఫ్ట్ కానివ్వండి, ఏదైతే ఆల్రెడీ పాలసీస్ ఆమోదించిందో కేబినెట్, ఆ పాలసీస్కి లోబడి మాత్రమే ప్రతిపాదనలన్నీ కూడా ఆమోదించబడుతుందని చెప్పేసి మనం చేస్తాం. ఎల్పీజీ గ్యాస్ సమస్యను సమర్థతతో ఎదుర్కొనేందుకు అధికారులు, ఆయిల్ కంపెనీలు పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. వెలగపూడి సచివాలయంలో రాష్ట్రంలో గ్యాస్ సరఫరాపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. దీపం పథకం లబ్ధిదారులకు పీఎన్జీ వినియోగంపై అవగాహన కల్పించాలన్నారు. వచ్చే 6 నెలల్లో 10 లక్షల పీఎన్జీ కనెక్షన్లు ఇవ్వాలనే లక్ష్యంతో పనిచేయాలని సీఎం ఆదేశించారు. 280 కోట్ల వ్యయంతో తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి డిపిఆర్ సిద్ధం చేశామని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ వెల్లడించారు. మోతిలాల్ నగర్లో నివాసముండే 100 కుటుంబాలకు చౌడవరంలో 2 నెలల పాటు నివాసయోగ్యం కల్పిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. తూర్పు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మీడియాతో మాట్లాడారు. అమృత్ స్కీమ్ కింద 8 చెరువులను అభివృద్ది చేయనున్నామని పేర్కొన్నారు. ఆటోనగర్ను పూర్తిస్థాయిలో అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. నియోజకవర్గంలో జరిగే ప్రతి అభివృద్ది కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది పాల్గొనాలని కోరారు. గత వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఇప్పుడు మావిగన్ పేరుతో ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. వాళ్ళందరూ నోటగారు ఎవరంటే లీగల్ గా వాళ్ళు అసెస్మెంట్ చేయించుకున్నాడు, ఇక్కడ ఉంటున్నారు పక్కా. కానీ అట్లా కాకుండా కొంతమంది బయట నుంచి వచ్చిన వాళ్ళు అద్దెకుంటున్నాడు కూడా అక్కడ మాది గుంద అనేటటువంటి విధంగా ఉన్నారు. సింగిల్ నెంబర్ 106 అనేది ఫైనల్ ఫిగర్. వాళ్ళని మనం ఏమంటున్నాం అంటే 2 months ఈ డ్రైన్ కట్టడానికి 2 to 3 months పడుతుంది. ఈ డ్రైన్ కట్టే లోపల మీకు వేరే చోట పర్టికులర్గా మీ కేటాయించినటువంటి దాంట్లో మీరు కట్టుబడి చేసుకోవడానికి 2 months పట్టింది. ఆ 2 monthsలో అక్కడ హౌసింగ్ స్కీమ్ కింద మేము కట్టిస్తాం. అప్పుడు దాకా మీరు చౌడవరంలో ఉన్నటువంటి ఖాళీ ఉన్నటువంటి మన ఫ్లాట్స్లో ఉండండి. ఆ 2 months వరకు మీకు ఎక్కడ రెంట్ ఉండదు, మీరు ఉండడానికి అక్కడ ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. కొంతమంది అదే విధానంతో ముందుకెళ్లారు, కొంతమంది కావాలని చెప్పి కొన్ని పార్టీలు రెచ్చగొడుతున్నాయి. అంతేగాని దాదాపు 60 నుంచి 70% మంది ఆల్మోస్ట్ షిఫ్టెడ్. ఆ 20-25 మంది
అనవసరమైనటువంటి రాద్ధాంతం చేస్తున్నారు. అటువంటి వాళ్ళకు కూడా నేను చెప్పేది ఏంటంటే, మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా శాసనసభ్యుడిగా నేను బాధ్యత తీసుకొని వాళ్ళకు ఉండడానికి ఇబ్బంది ఉంటే అటువంటి సదుపాయం కలిగించడం కానీ, తినడానికి ఇబ్బంది ఉంటే అటువంటి సదుపాయం కానీ, అక్కడ నుంచి మూవ్మెంట్ ఇవ్వడానికి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కావాలంటే ట్రాన్స్పోర్ట్ కానీ, ఇవన్నీ మా వైపు నుంచి మేము సహకరించడానికి సిద్ధం. జిల్లాలో మైనర్లు వాహనాలు డ్రైవ్ చేయడాన్ని పోలీస్ శాఖ తీవ్రంగా పరిగణిస్తుంది. దీంతో జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతున్న 600 మందిని గుర్తించారు. అందులో ఎలాంటి ఆధారాలు లేని మరికొన్ని వెహికల్స్ ని సీజ్ చేశారు. స్పెషల్ డ్రైవ్ లో గుర్తించిన వాహనాలతో మైనర్లు, వారి తల్లిదండ్రులకు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో కౌన్సిలింగ్ నిర్వహించారు. 18 ఏళ్లలోపు పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వడం చట్టవిరుద్దమని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం వల్ల వేగంగా రోడ్లపై డ్రైవింగ్ చేసే అవకాశం ఉందన్నారు. తద్వారా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. ఈ విషయాలను తల్లిదండ్రులు గమనించి 18 ఏళ్లలోపు పిల్లలకు వాహనాలు ఇవ్వద్దు అని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా వాహనాలు నడిపేవారు హెల్మెట్ ధరించి ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. ట్రాఫిక్ రూల్స్ పాటించిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చాలా మంది రోడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేయకుండా ర్యాష్ డ్రైవింగ్ చేయడము, ట్రిపుల్ రైడింగ్, విదౌట్ లైసెన్స్, విదౌట్ నంబర్ ప్లేట్ బండ్లు నడుపుతున్నారు. అదేవిధంగా చాలామంది విదౌట్ హెల్మెట్ కూడా బండ్లు నడుపుతున్నారు. మోస్ట్ డేంజరస్ అంటే మైనర్ డ్రైవింగ్ చేస్తున్నారు, లెస్ దెన్ 18 ఇయర్స్ ఏజ్, విదౌట్ లైసెన్స్. చాలామంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి బండ్లు ఇచ్చి పంపిస్తున్నారు. దాని మీద నిన్న స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది, వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది జిల్లా వ్యాప్తంగా 630 వెహికల్స్ మీద ఫైన్ వేయడం జరిగింది. ఆల్మోస్ట్ 4 లక్షల వరకు ఫైన్ వేయడం జరిగింది. 600 వెహికల్స్లో 206 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఎక్కువ వైలేషన్ చేస్తున్నారో, మైనర్ డ్రైవింగ్ చేస్తున్నారో, ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారో, నెంబర్ ప్లేట్లు లేవు, ఆ వెహికల్స్ని సీజ్ చేసి ఒక ప్లేస్కి తీసుకురావడం జరిగింది. ఈరోజు ఎవరైతే మైనర్ డ్రైవింగ్ చేస్తున్నారో వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిపించడం జరిగింది. వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. మైనర్స్కి డ్రైవింగ్ కోసం వెహికల్ ఇవ్వకూడదు, విదౌట్ లైసెన్స్ డ్రైవింగ్ చేయకూడదని. సంఘటనను సింపతిగా మార్చుకోవడంలో జగన్ ఎక్స్పర్ట్ అని మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. వెలగపూడి సచివాలయంలో మంత్రి పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడారు. జగన్ తనను ఏం చేస్తాడో అనే భయం బొత్సాలో కనిపిస్తుందని అన్నారు. రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుంటే వైసీపీ నేతలు ఓర్వలేక విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. ఓ సంఘటన జరుగుతుంది, చేయించేది ఆయనే, మళ్ళా బాధితుడిగా నటించేది ఆయనే. నేను అందుకే చెప్తా ఉన్నా కదా, ఈ సమాజానికి వైసీపీ హానికరం, వైసీపీ నెవర్ అగైన్ అనేటువంటిది నేను అందుకే అంత బలంగా శాసనసభలో కూడా చెప్తా వస్తున్నాను. నేను రాజకీయాల్లో సిబిఎన్ ఎట్లాంటి వ్యక్తి అనేటువంటిది ఒక్కసారి చూడండి మీరు. అభివృద్ధి, సంక్షేమం అనేటువంటిది ఆయన విధానం. 40 ఏళ్ళు ఈ రాష్ట్రంలో రాజకీయం చేశాడు. నువ్వు మోసాలు, కుట్రలు, కుతంత్రాలు నీ రాజకీయం. ఏబిఎన్ ఈరోజు కొత్తగా నువ్వు బెదిరించేది ఏందయ్యా? మీ నాన్న మొదలు పెట్టాడు కదా, మీ నాన్న వల్లే కాలేదు కదా రాధాకృష్ణన్ బెదిరించడము. నీ రాజకీయ గురువు కేసీఆర్ ఇంతకన్నా 4 ఇంతలు చేశాడు కదా, నువ్వు చేశావు కదా, మళ్ళా కొత్తగా ఇంకా నువ్వేం చేస్తావు? సిఆర్డీఏ విద్యుత్ శాఖ అధికారులతో మంత్రులు నారాయణ, గొట్టిపాటి రవి సమీక్షించారు. రాజధాని పరిధిలో చేపట్టిన విద్యుత్ శాఖ పనుల పురోగతి వివరాలను మంత్రులు అడిగి తెలుసుకున్నారు. పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. రాజధానిలో హైటెన్షన్ లైన్ల మార్పిడిపై సమన్వయం చేసుకోవాలని సూచించారు. మాస్టర్ ప్లాన్లో ఎలాంటి మార్పులు లేకుండా విద్యుత్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని మంత్రులు పేర్కొన్నారు. చంద్రబాబు తన అవినీతికి తరగని గనిలా అమరావతిని ఎంపిక చేసుకున్నారని వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర రాజధాని 30-40 ఏళ్లు అయినా పూర్తవుతుందో లేదో అనుమానమేనన్నారు. దీనికి నయాపూర్ ఉదాహరణ అని అన్నారు. అమరావతికి ఆదాయం ఎలా వస్తుందో చంద్రబాబు స్పష్టంగా చెప్పడం లేదని చెప్పారు. పైగా ఈయన దృష్టిలో, చంద్రబాబు దృష్టిలో అది ఒక తరగని గనిలాగా తన అవినీతికి పనికొచ్చే రకంగా ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఆయనకు ఒక క్యాపిటల్ కట్టాలనే ఉద్దేశం లేదు. ఆ క్యాపిటల్ ఎంత ఎక్కువ ఖర్చుతో గన మొదలుపెట్టి ఎంత దీర్ఘకాలం నడిస్తే అంత ఆదాయం ఎక్కువ వస్తుందని దీంతోనే చూస్తున్నాడు తప్ప, ఒక కామదేవునిలాగానో ఒక అక్షయపాత్రలాగా చూస్తున్నాడు తప్ప రాష్ట్రానికి ఒక మంచి క్యాపిటల్ అండ్ ఒక గ్రోత్ ఇంజన్ లాగా పనిచేసే క్యాపిటల్ లాగా ఆయన ఆలోచనలు లేదనుకున్నాడు. గుర్తించాకనే ఈ మార్పు అనేది ఆ రోజు అనుకున్నాం.
ఇప్పుడు అది ఫర్దర్ ఇంకా డీప్ పోతుంది. ఇప్పుడు ఆయన లెక్కల ప్రకారమే 2 లక్షల కోట్లు ఇదే అవుతుంది అనుకున్నప్పుడు అది ఇప్పుడు 45,000 కోట్లు ఎంతతో ఆపితే అది బెటర్ కదా. లేబర్ కమిషనర్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం అన్ని సంస్థల్లో పనిచేసే కార్మికులకు వేసవి నుంచి రక్షణ కల్పించాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఏల్చూరి వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు. ది ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అధ్యక్షులు ఏల్చూరి వెంకటేశ్వర్లు, ఆతుకూరి ఆంజనేయులు మాట్లాడారు. తమ పరిధిలోని 69 అనుబంధ సంస్థల్లో పనిచేసే కార్మికులకు వేసవి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ ఇచ్చిన ఆదేశాలను ప్రతి ఒక్క వ్యాపారి పాటించాలని సూచించారు. తమ సంస్థల్లో పనిచేసే కార్మికులను ఎండలో తిరగకుండా రక్షణ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు పాల్గొన్నారు. ఈ దుకాణదారులు కానివ్వండి, మధ్యతరగతి ఈ చిన్న పరిశ్రమల వాళ్ళు మరి కార్మికులు చాలామంది ఉంటారు. వారందరినీ కూడా ఈ వేసవిలో సరైన వసతులు కల్పించేటందుకు ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా వారిని ఎండలకు పోనివ్వకుండా ఒక మంచి వాతావరణంలో వాళ్ళకి రకరకాల అవకాశాలను కల్పించి బయటికి పోయేటందుకు లేకుండా విశ్రాంతికి కానీ ఉదయం మజ్జిగ లాంటి ఇవి ఇవ్వటం కానీ మన ఇండస్ట్రీ సోదరులు కానీ వ్యాపార వర్గాలు కానీ దయించి ఎవడైతే లేబర్ కమిషనర్, జాయింట్ కమిషనర్ చెప్పినటువంటి గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళకి ఎండ దెబ్బ తగలకుండా ఉండడం ఒకటి, షెడ్లో వాళ్ళకి పురమాయించడం 2, చల్లటి నీళ్లు నీళ్ళు ఇవ్వటం అనేది 3. అవసరం వస్తే వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా బయటికి పోకుండా ఎండలో చేసే బాధ్యత కూడా ఇండస్ట్రీ కానీ వ్యాపార వర్గాలు తీసుకోవాలని చెప్పేసి ది ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేము రిక్వెస్ట్ చేస్తాము. వరల్డ్ హోమియోపతి డేను గుంటూరులో మెడికల్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. హోమియోపతి ఫౌండర్ డాక్టర్ హనీమన్ విగ్రహానికి మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుందరాచారితో పాటు హోమియోపతి వైద్యులు డాక్టర్ కల్పన, కోదండరామిరెడ్డి, సంగమేశ్వరరావు తదితరులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు హోమియోపతి బాగా పనిచేస్తుందని, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవని డాక్టర్లు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయుష్ శాఖను బలోపేతం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. హోమియోపతి ఫౌండర్ డాక్టర్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ హనీమన్ ఆయన 271 జయంతి సందర్భంగా ఆయన ఫౌండర్ ఆఫ్ హోమియోపతి. సో ఆ విధంగా ఆయన గుర్తు చేసుకుంటూ మనం వరల్డ్ హోమియోపతి డే మనం జరుపుకుంటున్నాం. ఇది ఆయన యాక్చువల్గా అలోపతిక్ డాక్టర్, అది చాలామందికి తెలియని విషయం. కానీ ఈ అలోపతి మెడికేషన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ దాన్ని లోతుగా ఆయన విశ్లేషించి రూట్ కాజ్ని ఐడెంటిఫై చేసి ఇది కాదు, ప్రతి డ్రగ్కి ఒక అలోపతి డ్రగ్కి ఒక అడ్వర్స్ ఎఫెక్ట్ ఉంటుంది, అసలు రూట్ కాజ్ కనుక్కోవాలని పరిశోధన చేసి ఈ హోమియోపతిని ఆయన ఎస్టాబ్లిష్ చేశారు. ఆయన కాలం చేసిన తర్వాత మరణానంతరం 271వ జన్మదినోత్సవం ఇవాళ మేము జరుపుకుంటున్నాం. అంటే 200 సంవత్సరాల నుంచి హోమియోపతి వైద్య విధానం ప్రాచుర్యంలో ఉంది. ఎక్కువ మందికి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈజీగా సింపుల్ సింగిల్ మెడిసిన్ లాగా చాలా స్వీట్ మెడిసిన్ కూడా మంచిగా ఉపయోగపడుతుంది. క్రానిక్ డిసీజెస్కి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండే మెడిసిన్ హోమియోపతి వైద్య విధానం ఒకటే అనేది మనందరికీ తెలిసిన విషయమే. అయితే కొన్ని వ్యాధులకి పర్టికులర్గా లివర్ జాండీస్, రీనల్ స్టోన్స్, ఆటిజం, అలా కొన్ని మెంటల్ డిజార్డర్స్కి అలోపతి హ్యాస్ ఇట్స్ లిమిటేషన్స్, వేరాజ్ ఈవెన్ హోమియోపతి హ్యాస్ ఇట్స్ లిమిటేషన్. బ్యాక్ లైన్ ఫైడ్ అవుట్ స్నూకర్ ఈవెంట్ ఎల్వీఆర్ క్లబ్ లో ప్రారంభమైంది. ఏపీ జోనల్ క్వాలిఫైయర్ పోటీల్లో 48 మంది క్రీడాకారులు పోటీ పడనున్నారు. వీరిలో 2 ముంబైలో జరిగే మెయిన్ ఈవెంట్లో పాల్గొంటారని ఏపీబీఎస్ జాయింట్ సెక్రటరీ సుశీల్ తెలిపారు. బాక్లైన్ 5.2 అనే ఈవెంట్ ఇండియాలోనే అతిపెద్ద స్నూకర్ ఈవెంట్. సో దాన్ని ఇండియా మొత్తం విస్తరించడం కోసం 32 జోన్ల కింద డివైడ్ చేసి ఇండియా మొత్తం ఆ జోన్లను కండక్ట్ చేయమని చెప్పి
ప్రతి స్టేట్ అసోసియేషన్ని రిక్వెస్ట్ చేశారు బాక్లైన్ మేనేజ్మెంట్. సో మా స్టేట్ అసోసియేషన్ తరపు నుంచి మేము ఈ ఎల్వీఆర్ క్లబ్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ జోనల్ క్వాలిఫైయర్స్ జరపటం జరుగుతుంది. ఈ ఎల్వీఆర్ క్లబ్ క్రీడలకి చాలా ప్రప్రథమంగా చేయూతనిస్తుంది. ఈ జోనల్ క్వాలిఫైయర్స్లో మొత్తం స్టేట్లో ఉన్న 48 మంది అత్యున్నత క్రీడాకారులు వచ్చి పాల్గొంటారు. సో వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళలో నుంచి 1 and 2 వచ్చిన వాళ్ళని ముంబైలో జరిగే మెయిన్ ఈవెంట్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ముంబైలో జరిగే మెయిన్ ఈవెంట్లో ఇండియాలో ఉన్న టాప్ 32 ప్లేయర్స్ వచ్చి ఇక్కడ ప్రతి జోన్ నుంచి వచ్చే 1 and 2 ప్లేయర్స్తో కలిసి అక్కడ మెయిన్ ఈవెంట్ అనేది జరుగుతుంది. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఇల్లు కోల్పోయిన మోతీలాల్ నగర్ బాధితులను అధికార యంత్రాంగం వెంటనే ఆదుకోవాలని వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా కోరారు. ఈ మేరకు బాధిత కుటుంబాలతో కలిసి కలెక్టర్ సాయికాంత్ వర్మకు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. అనంతరం నూరి ఫాతిమా మీడియాతో మాట్లాడారు. గత 50 ఏళ్ల నుంచి 200 కుటుంబాలు మోతీలాల్ నగర్లో నివాసం ఉంటున్నారని చెప్పారు. విడతల వారీగా నోటీసులు ఇస్తున్నారని, ఇళ్లు కూల్చేస్తున్నారని, బాధితులు స్థానిక ఎమ్మెల్యే నసీర్ను కలిసినప్పటికీ ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోయిందని చెప్పారు. బాధితులకు న్యాయం చేయకపోగా చస్తే చావండి అంటూ ఎమ్మెల్యే దుర్మార్గమైన మాటలు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన అనంతరమే ఇళ్లు తొలగించాలని డిమాండ్ చేశారు. అర్ధాంతరంగా పేదలను రోడ్డున పడేయకుండా శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు. ఆయన ఎక్కడా కూడా నేను మీకోసం అండగా ఉంటానని చెప్పట్లేదు. సో వాళ్ళకి రోజు రోజుకి భయం. ఇంకొక మాట విన్నాను, నాకు తెలీదు క్లారిటీగా, బట్ నేను విన్నది ఏంటో తెలుసా, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇదే పరిస్థితి ఉంటే మేము రైల్వే కట్టల మీద ఉంటే ట్రైన్ మా మీద పోయే పరిస్థితి వచ్చింది, మేము చచ్చిపోయే పరిస్థితి వస్తే ఆ మాట మీద నిలబడండి అని చెప్పారంట. చనిపోండి వింటున్నారుగా. ఒక ఎమ్మెల్యే ఉండి, ఒక ప్రజాప్రతినిధి ఉండి ఈ విధమైన మాటలు మాట్లాడటం కరెక్టా? రైల్వే అధికారులు రావటం, నోటీసులు ఇవ్వటం, మమ్మల్ని బెదిరించటం, వెళ్ళిపోమ్మంటాం. ఇది ఎక్కడ న్యాయం అండి? మాకు ఏడన్నా స్థలాలు ఇస్తే కదా మేము వెళ్ళిపోయేది. మాకు స్థలాలు ఇవ్వకపోతే మేము ఏడికి వెళ్ళిపోతాం. ప్రజల మీద మీకు అన్యాయం ఏంది అసలుకి? మా మీద మీకు అంత కోపం ఏంది అసలుకి? మాకు ఈ ప్రభుత్వం ఏం మేలు చేస్తుంది అసలుకి? ఓట్లకైతే వస్తున్నారు కానీ మాకు మాత్రం ఏ న్యాయం జరగట్లేదు అసలుకి. 10 సార్లు 1-4 సార్లు ఎమ్మెల్యే గారు చుట్టూ తిరుగుతున్నాం. మేము వస్తాం మీకు న్యాయం చేస్తామని అంటున్నారు కానీ వాళ్ళు మాత్రం రావట్లేదు. మీరు మాత్రం మాకు న్యాయం జరిగించకపోతే ఆ స్థలాలు మేము సేవటానికైనా సిద్ధమే. ఆ స్థలాల నుంచి మేము ఖాళీ చేయం. గుండె పంపింగ్ శక్తి తగ్గిన వారికి యశోద హాస్పిటల్స్ లో విజయవంతంగా సర్జరీలు చేస్తామని ప్రముఖ కార్డియాలజిస్ట్ చెరుకుపల్లి రఘు వెల్లడించారు. గుంటూరులో జరిగిన మీడియా సమావేశంలో యశోద హాస్పిటల్స్ వైద్యులు చెరుకుపల్లి రఘు మాట్లాడారు. ప్రస్తుత సమాజంలో జన్యుపరమైన కారణాల వల్ల కొలెస్ట్రాల్ చేరి గుండె సంబంధిత వ్యాధులు పెరిగిపోతున్నాయని అన్నారు. గుండె రక్తనాళాలు, గుండె కవాటాలు, పంపింగ్ తదితర సమస్యలకు యశోద హాస్పిటల్లో పరిష్కారం లభిస్తుందని అన్నారు. 80 ఏళ్లు దాటిన వారికి కూడా విజయవంతంగా సర్జరీలు చేసి మంచి లైఫ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. యశోద హాస్పిటల్స్లో అత్యాధునిక పద్ధతుల్లో గుండె వ్యాధుల నివారణ చేయడం జరుగుతుందని చెప్పారు. కంబైన్డ్ హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా యశోద హాస్పిటల్లో చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో యశోద హాస్పిటల్ ఎంజీఎం వెంకటేశ్వరరావు, జిఎం తిమోది పాల్గొన్నారు. పూర్వం రోజుల్లో గుండె వ్యాధి నిర్ధారణ చేయాలంటే 1970ల దశకంలో ఈసీజీ ద్వారా చేసేవాళ్ళం. 70-80లో 95 నుంచి గత 2020 దాకా మనం యాంజియోగ్రామ్ పరీక్షలు, లేకపోతే తర్వాత 2015 నుంచి 2020 మధ్యలో సిటీ స్కాన్ ద్వారా ఇట్లా రకరకాల విధాలుగా వైద్య నిర్ధారణకి కొన్ని ఎక్స్ట్రా చేసేవాళ్ళం. కానీ ఈ రోజున మనకి సిటీ స్కాన్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వచ్చాయి. కార్డియాక్ ఎంఆర్ఐ వచ్చింది, పెట్ సిటీ స్కాన్ వచ్చింది, న్యూక్లియర్ ఇమేజింగ్ స్టడీస్ వచ్చినాయి, యాంజియోగ్రఫిక్ క్యాత్ ల్యాబ్లో నూతన ఆవిష్కరణలు వచ్చాయి, హార్ట్ ఫెయిల్యూర్ నిర్ధారణ. సామ్రాట్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఒక్కరోజు హాకీ కప్ టోర్నమెంట్ ఇన్నర్ రింగ్ రోడ్లో ఉన్న బుల్స్ అరీనా గ్రౌండ్లో జరిగింది.
మరుగున పడుతున్న హాకీని ప్రోత్సహించేందుకు ఒక్కరోజు హాకీ కప్ టోర్నమెంట్ నిర్వహించామని నిర్వాహకులు చెన్నం మల్లికార్జున్ వెల్లడించారు. ఈ టోర్నమెంట్లో 10 టీములు పాల్గొన్నాయని, వాటిలో 6 సీనియర్ టీములు, 4 జూనియర్ టీములు తలపడ్డాయని చెప్పారు. గుంటూరులో ఒకప్పుడు ఎంతో మంది హాకీ ప్లేయర్స్ ఉండేవారని ఆంధ్రప్రదేశ్ హాకీ జనరల్ సెక్రటరీ హర్షవర్ధన్ గుర్తు చేశారు. హాకీ ఆదరణ కోల్పోతున్న నేపథ్యంలో పూర్వ వైభవం తెచ్చేందుకు సామ్రాట్ స్పోర్ట్స్ క్లబ్ ఈ నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని ఆయన అన్నారు. గుంటూరులోనూ ఏపీ రాజధాని అమరావతిలోనూ హాకీ క్రీడకు ప్రాధాన్యత కల్పించాలని స్పోర్ట్స్ అథారిటీ, శాప్ సంబంధిత అధికారులను కలిసి విన్నవించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గాజుల మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు. స్కూల్ లెవెల్ నుంచి మళ్ళీ గ్రౌండ్ లెవెల్లో రీబిల్డ్ చేయడం, స్కూల్ లెవెల్లో వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం కిడ్స్కి, అక్కడి నుంచి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళి మేము నేషన్ వైడ్ రిప్రజెంటేషన్ చేద్దామనే కోరికతో ఈరోజు ఈ సామ్రాట్ హాకీ అసోసియేషన్ అనేది ఫామ్ చేసాం. దీంట్లో నుంచి ఫస్ట్ టోర్నమెంట్ ఈరోజు ఒక 6 సీనియర్ టీంలు, 4 జూనియర్ టీంలు వస్తున్నాయండి. ఈ 6 సీనియర్ టీంలు కూడా ఆల్మోస్ట్ ఒక్కొక్కరు 35-40 సంవత్సరాల నుంచి హాకీ ఆడుతూ, హాకీలో మంచి వెల్ సెటిల్ అయిన ప్లేయర్స్ వేరియస్ ఆర్గనైజేషన్స్లో, వీళ్ళందరూ కూడా అన్ని ఊరుల నుంచి, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు, వైజాగ్లో ఉన్నారు, చెన్నైలో ఉన్నారు. ఇక్కడ ఉన్న ప్రతి ప్లేయర్ కూడా ఇక్కడికి వస్తున్నారు ఈరోజు. ఈ ఈవెంట్ వల్ల ఏమవుతుంది, మా ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇలాంటి ఈవెంట్స్ కాన్స్టెంట్గా తయారు చేస్తే, ఇప్పుడు ఐపీఎల్ వచ్చిన తర్వాత లాస్ట్ 20 ఇయర్స్లో క్రికెట్ ఎలా డెవలప్ అయిందో, హాకీ కూడా ఇలాంటి క్లబ్స్ రావడం వల్ల, ఇప్పుడు హర్ష గారి ఆధ్వర్యంలో కానీ, జమీందార్ ఆధ్వర్యంలో కానివ్వండి, ఒక అడుగు నేను తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని ఏంటంటే ఈ ఉన్న సీనియర్ ప్లేయర్స్ అందరూ ఇలాగే క్లబ్స్ క్రియేట్ చేయడం వల్ల కింద ఉన్న గ్రౌండ్ లెవెల్లో ఉన్న పిల్లలందరికీ కూడా ఒక మంచి భవిష్యత్తు తయారవుతాయి. హాకీలో గ్రౌండ్ ఉందా గుంటూరుకు అన్నారు. టు బీ ఫ్రాంక్ లేదు సార్. రిపీటెడ్గా నేను వచ్చిన తర్వాత లెటర్స్ ఇచ్చాము గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి, స్టిల్ ట్రై చేస్తున్నాము. హోప్ఫుల్లీ రీసెంట్గా శాప్ ఎండి గారిని కలిశాను ఒక 3 డేస్ క్రితం, ప్లస్ రవినాయుడు గారు నిన్న కూడా మాట్లాడారు. లేదు హర్ష మేము చేస్తామని చెప్తున్నారు. ఈవెన్ గవర్నమెంట్ అంటే మేమేం అంటలేదు, వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళు చేస్తామని చెప్తున్నారు. దట్స్ ఎ గుడ్ సైన్. మనం ఇదన్నే కన్నా ఒకళ్ళని బ్లేమ్ చేసే కన్నా వాట్ బెస్ట్ వీ కెన్ డూ ఫర్ ద హాకీ అనేది మేము ఆలోచిస్తాం. సో మీరు మా రిక్వెస్ట్ ఏంటంటే మీ ప్రెస్ మీడియాకి అందరికీ కొంచెం దీన్ని ఇంకొంచెం ఎలివేట్ చేసి బాగేస్తే ఒక మంచిగా వాళ్ళు రెస్పాండ్ అవుతారని కోరుకుంటున్నాను. దీంట్లో రీజన్ ఏం లేదు, గుంటూరుకి హాకీ టర్ఫ్ వస్తే నెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ చేయొచ్చు ఇక్కడ. దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు, వాహనదారులకు వేసవి తాపం నుండి ఉపశమనం కలిగించేందుకు గాలుల వలన రోడ్లపై దుమ్ము ధూళి ఎగిసి పడకుండా వాటర్ స్ప్రింక్లర్స్ ద్వారా నీటిని చిమ్ముతూ జీఎంసీ ప్రత్యేక చర్యలు చేపట్టిందని కమిషనర్ మయూర్ అశోక్ తెలిపారు. జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ ముఖ్యమంత్రి జిల్లా సమీక్షా సమావేశానికి సంబంధించి నియోజకవర్గ ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ది పనులను, నిర్దిష్టమైన అంశాలతో సమగ్ర ప్రణాళికను సమర్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నాన్ ఏసీ మిర్చి ధరలు: కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,500, మాక్సిమం 22,500, మోడల్ 22,000. నెంబర్ 5 మినిమం 14,000, మాక్సిమం 22,000, మోడల్ 20,500 రూపాయలు. 273 రకం మినిమం 14,000, మాక్సిమం 21,500, మోడల్ 21,000. 341 రకం మినిమం 13,500, మాక్సిమం 22,500, మోడల్ 21,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 13,000, మాక్సిమం 19,500, మోడల్ 19,000. పడిగి 355 మినిమం 14,500, మాక్సిమం 23,200, మోడల్ 22,000. దేవనారు డెలెక్స్ మినిమం 15,000, మాక్సిమం 23,000, మోడల్ 21,500 రూపాయలు. ఆర్మూర్ రకం మినిమం 13,500, మాక్సిమం 18,000, మోడల్ 17,500 రూపాయలు. మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 7,500, మాక్సిమం 10,500, మోడల్ 10,000. నెంబర్ 5 మినిమం 7,500, మాక్సిమం 10,000 రూపాయలు, మోడల్ 9,600 రూపాయలు. 341 రకం మినిమం 8,000, మాక్సిమం 12,000, మోడల్ 11,000. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 7,500, మాక్సిమం 9,800, మోడల్ 9,500. బడిగి మినిమం 8,500, మాక్సిమం 10,500, మోడల్ 10,000 రూపాయలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.